అర్ధరాత్రి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను పోలీసులు అరెస్టు చేసినటువంటి వైఖరిని తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్ళి ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టుగా తలుపులు బద్దలు కొట్టి తాళాలు బద్దలు కొట్టి ఇంటిలోకి ప్రవేశించి అర్ధరాత్రి పూట ఒక ఎమ్మెల్యేని అరెస్టు చేసినటువంటి విధానం, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్కు సంబంధించినటువంటి హార్డ్ డిస్కులన్నీ కూడా పోలీసులు తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితిపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశించి చేసినటువంటి ఆ పోస్ట్ వివరాలు: నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం, దాడి చేసిన వారికి రక్షణ, బాధితులపై కేసులతో రాజకీయ కక్ష అంటూ తన యొక్క పోస్ట్ను ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది? దాడి చేసిన వారు అధికార పార్టీ వాళ్ళైతే వారికి రక్షణ, దాడికి గురైన వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే వారిపైనే కేసులు, బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైన కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టడం. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం? అంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్ష ఏమైనా ఉగ్రవాద? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2:45 భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యే విరూపాక్షని, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని అనిపిస్తుంది. చిప్పగిరి మండలం నేమకళ్ళులో వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేస్తే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షకి కాల్ చేశాడు. అంటే చిప్పగిరి మండలం అనేటువంటి నేమకళ్ళు అనేటువంటిది గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారు. దానికి ఆయన ఆ నియోజకవర్గ నాయకుడు కాబట్టి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, అయ్యా ఇలా నా ఇంటిపై దాడి జరిగింది, ఈ రకంగా నా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో విరూపాక్ష వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళారు. ఆ క్రమంలో ఆయనపై కూడా రాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ పోస్ట్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసినటువంటి నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్ప? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డాడు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసిన వారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసిన వారికి రక్షణ లభిస్తుంది, దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయన పైన కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీటీవీ హార్డ్ డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకువెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా అంటూ కూడా ప్రశ్నించారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇంటిపైన అరెస్టు చేయడానికి వెళ్ళారు. ఎమ్మెల్యేని అరెస్టు చేయాలంటే ఒక గౌరవప్రదంగా పగల అరెస్టు చేయొచ్చు. కానీ పోలీసులు అర్ధరాత్రి పూట ఇంటిపైకి వెళ్ళి ఒక రౌడీ మీదకో ఉగ్రవాది మీదకో వెళ్ళినట్టుగా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళటం, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఆ ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఎందుకు తీసుకెళ్ళినట్టు? అంటే రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వస్తే, ఈ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఏమన్నా కూడా హార్డ్ డిస్క్ ద్వారా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఉన్నటువంటి ఈ పోలీసులకు సంబంధించినటువంటి వివరాలన్నీ బయటపడితే తిరిగి కేసులు పెట్టే అవకాశం ఉంటుంది, వారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆ సీసీ కెమెరాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లన్నీ కూడా పోలీసులు తీసుకెళ్లారన్నట్టుగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించడం జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లో సీసీటీవీ హార్డ్ డిస్క్ను పోలీసులు ఎందుకు తీసుకువెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలు కొట్టారో, కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో, ఎమ్మెల్యేను ఎలాగ అరెస్టు చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్ డిస్కులు తీసుకువెళ్లారా? చంద్రబాబు గారు సాక్ష్యాలను కాపాడవలసిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాలను కాపాడాల్సిన పోయి పోలీసుల సహాయంతో సాక్ష్యాలు కూడా మాయం చేసేస్తున్నారంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే రకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్యగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును
అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్ళినప్పుడు సంఘీభావంగా లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజుని ములాఖాతులో కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వేలాదిగా లక్షలాదిగా జనాలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదు, ప్రజలు రోడ్ల మీదకి రాకూడదు అంటూ ఆ జిల్లా ఎస్పీ కూడా వాళ్ళు ఆంక్షలు విధించడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అభిమానం తగ్గలేదు. పోలీసు ఆంక్షలకి ఎక్కడ కూడా భయపడలేదు. ఆయన వస్తున్నారనగానే నేరుగా ఆయన స్వాగతం పలికేందుకు రోడ్డు మీదకి వెళ్ళారు. ఈ క్రమంలో జరిగినటువంటి ఆ సంఘటన కూడా ఉదహరిస్తూ అని చెప్పారు. ఆ ప్రజాస్పందన చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే నేను ఒక వీడియో క్లిప్ను వక్రీకరించారు. అంటే ఆ సంఘటన నేపథ్యంలో పోలీసులు డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. చింతాడ రవికుమార్పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేక మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళితే కేసులా, ప్రజలు నాయకులను కలిస్తే కేసులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా లేక మీ పోలీసు రాజ్యమా లేక జంగిల్ రాజ్యమా అంటూ కూడా ప్రశ్నించారు. గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా ఆయన కుమారుడి పైన ఇదే రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతుంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని లారీలను పోలీస్ స్టేషన్కి అప్పగించినప్పటికీ తిరిగి ముస్తాఫా పైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? అంటే పోలీసులకు అప్పగించిన వ్యక్తినే ఆయన పైన కిడ్నాప్ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడని కేసు పెడతారా? రాష్ట్రంలో జంజట్ తరం ఇవాళ్ల ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తుంది. డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ ఎందుకు జరపటం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయట్లేదు అని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో దేశంలో నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ అంశం జరిగినప్పటి నుంచి కూడా ఈ జంజీ ఉద్యమం ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిందో సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగింది. మరి అటువంటిది మెగా డిఎస్సి 2025కు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో నియమించినటువంటి సుమారు 384 పోస్టులకు సంబంధించి అవకతవకలు జరిగాయి అంటూ సర్టిఫికెట్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారంటూ ఏపీలో మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. ఈ క్రమంలో ఆ యొక్క స్కామ్కు సంబంధించి అంటే ఆ బోర్డు నిర్వహణలో ఉన్నటువంటి వ్యక్తి టాపర్గా రావడం, ఈ అంశాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తుంది. ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసే క్రమంలో ఆ వ్యవహారం కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రశ్నించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన 9,500 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు? నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? 3 ఏళ్లకు ఒక నిరుద్యోగి బాకీ పడ్డ 1.8 లక్షలు అంటే 1,08,000 ఎప్పుడు చెల్లిస్తారు అని. కానీ ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర కానీ సమాధానం లేదు. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు, అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు, పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు, పోలీసు బలం శాశ్వతం కాదు, అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా, ఎన్ని తలుపులు బద్దలు కొట్టినా, ఎన్ని పోలీసు బలగాల్ని దించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం, అన్యాయాన్ని నిలదీస్తాం, అరాచక పాలనపై పోరాడతాం. మీ అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్త గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలు కొట్టలేరు, ప్రజలు వేస్తున్న ప్రశ్నలను ఆపలేరంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా భారీగా ప్రశ్నలు సంధిస్తూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా వైరల్గా మారింది. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని తన యొక్క కార్యకర్త, తన యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ఇంటిపై దాడి జరుగుతుందని చెప్పి అతనికి సహాయం అందించడానికి, ఆ గొడవను నిలువరింపు చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేపై దాడి చేయటం, ఆ ఎమ్మెల్యేపై చేసినటువంటి దాడి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అతని సోదరుడు గాయపడటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాడి చేసిన వారిని శిక్షించాల్సింది పోయి ఎవరైతే దాడికి గురయ్యారో వారిపైనే తిరిగి కేసులు పెట్టడం. అంటే అంబటి రాంబాబు గారిపై ఇంటిపై కూడా దాడి జరిగి దౌర్జన్యం జరిగి ప్రజలందరూ చూశారు. దానికి సంబంధించి అంబటి రాంబాబు గారికి కేసు పెట్టారు. ఇలాగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించడమే పనిగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరి విరూపాక్షకు సంబంధించినటువంటి కేసులో ఏమైనా
ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి ఆయనకి జైలు తరలించే క్రమంలో కానీ ఒకవేళ ఆయనపై ఇంకా ఎటువంటి సెక్షన్లపై కేసులు నమోదు చేసి వేధిస్తారన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.